ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఏబిసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత మనకి ఏడి ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఏబిసి ఈ ఏ దగ్గర నుంచి మనం ఒక మీడియన్ గీయాలి. అంటే మీడియన్ అంటే ఏ అనే వెర్టిసిస్ నుంచి ఒక లైన్ గీసినట్టయితే ఆ బీసీని టూ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. దాన్నే మీడియన్ అంటారు. ఇటువంటివి ఒక ట్రయాంగిల్కి మనం 3 గీయగలం. త్రీ మీడియన్స్ డ్రా చేయొచ్చు. ఈ 3 మీడియన్స్ కలిసే చోటే ఇది సెంట్రాయిడ్ అనమాట. ఈ సెంట్రాయిడ్ అనేది ఇది ఏడి, ఈ సెంట్రాయిడ్ అనేది ఈ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఈ ఏజీ ఇవ్వడం జరిగింది. ఈ ఏజీ ఎంత ఇచ్చాడు? 7y-3 ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూడండి 7y-3 ఇవ్వడం. మరి జీడి ఇచ్చాడు. జీడి ఎంత ఇచ్చాడు? 3y ఇచ్చాడు. దీని రేషియో ఎలా ఉంటుందంట? 2:1 రేషియోలో ఉంటుంది. 2/1 రేషియోలో ఉంటుంది. ఇప్పుడు మనకు y ఫైండ్ అవుట్ చేయొచ్చు. 7y-3 = 6y. అప్పుడు y ఈక్వల్ ఏమవుతుంది? 3 అవుతుంది. y ఈక్వల్ 3 అయింది. మనకి ఏమడిగాడు? ఏడీ లెంత్ అడిగాడు. ఏడీ లెంత్ అంటే ఇప్పుడు ఏడీ లెంత్ అన్నప్పుడు ఈ ఏజీ ఈ జీడీ యాడ్ చేయాలి. ఈ ఏజీ జీడీ యాడ్ చేసినట్టయితే 10y-3 అవుతుంది. దట్ ఈక్వల్ టు 10 ఇంటూ y వాల్యూ ఎంత? 3 - 3. దట్ ఈక్వల్ టు 10 3 30 - 3 అంటే 27 సెంటీమీటర్స్. అంటే మనకి ఏడీ లెంత్ అనమాట. ఈ మీడియన్ లెంత్ అడిగాడు. మీడియన్ లెంత్ 27 సెంటీమీటర్స్. అవర్ ఆన్సర్ ఈజ్ డి అవుతుంది. ఓకే.